రంగనాయకమ్మ గారు రచించిన 'కృష్ణవేణి' నవల తర్వాయి భాగం. "లంబాడీ వాళ్ళ జోలికి పోయేవు సుమా అనే కదూ నువ్వు హెచ్చరించేది. ఆడదాన్నని రుజువు చేసుకున్నావు కృష్ణవేణి. నా గురించి నీకు అటువంటి సందేహం పొడచూపిందంటే నాకెంత అవమానం కృష్ణ. నేను ఆ కథలో లెఫ్టినెంట్ లాంటి వాడిని అనుకున్నావా? కానీ నేను నీకే సొంతమై ఉండాలని నీ మనసు కోరుతుందంటే అది నాకెంత ఆనందం. నా గురించి నీ జంకు నాకు విచారంగాను, సంతోషంగాను రెండుగాను ఉంది వేణు. ఈనాటికైనా నా గురించి ఆలోచించే యువత ఉందని నాకు సంతోషం. ప్రేమ ఉన్న చోటే బాధ ఉంటుంది. నేను కోరేది అదే. నేను దురదృష్టవంతుడని వాపోయేవాడిని కానీ, ఇంతటి అదృష్టం ఇలా నన్ను వరిస్తుందని ఏనాడైనా అనుకున్నానా? కృష్ణ, నీ ఉత్తరాలు నన్నెంత ఊరడిస్తున్నాయో తెలుసా? మరొక్క 8 నెలలు ఇలా నీ నామం ధ్యానిస్తూ, నీ రూపం ఊహిస్తూ గడుపుతాను. తర్వాత నీ పరీక్షలైన వెంటనే తెలుసుగా, నీ సన్నిధిలో, నీ చేతుల్లో శాశ్వతంగా నన్ను నేను అర్పించుకుంటాను నీకు. అలా ఆ క్షణాన్ని ఊహించుకుంటే మైమరిచిపోతాను. నిద్రపోతాను కృష్ణ మైమరిచి. నేను నిజంగా అదృష్టవంతుని. అదే ధోరణి మాధవ్ ఉత్తరాల్లో రాబోయే రోజులు, ఆ రోజులు గడిపే తీరులు అవే రాసేవాడు. ఆ ఉత్తరాలు చదువుకునేటప్పుడు, మళ్ళీ ఆ విషయాలు గుర్తొచ్చేటప్పుడు నాకు తెలియకుండానే నా పెదవుల మీద చిరునవ్వులు విచ్చుకునేవి. పక్కనే రేణు ఉంటే, "ఎందుకే నవ్వుతున్నావు?" అంటుంది. దానికి కోపంగా ఉంటే, "ఎందుకే ఎక్కిలిస్తున్నావు?" అంటుంది. నేను ఆశ్చర్యపోయి, "నవ్వుతున్నానా?" అంటే, అప్పుడు అది ఆశ్చర్యపోయి, "అయితే పిచ్చే" అంటుంది. అప్పుడు ఇద్దరం నవ్వుకుంటాం. మాధవ్ నాకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడని, నన్ను నాశనం చేయబోతున్నాడని దానికి చాలా కోపంగా ఉంది. ఒకసారి నాతో అంది, "ఏది అతని అడ్రస్ నాకి, నీకిదేం పని అని గడ్డి పెడుతూ ఉత్తరం రాస్తాను" అంది. నేను నిజంగానే భయపడ్డాను. కానీ పాపం అది అలా చేయదు. ఆ గడ్డేదో నాకే పెడుతూ ఉంటుంది. దానికెందుకో నా వ్యవహారం నచ్చదు. "అతనికి పెళ్ళైపోయింది కదా" అంటూ ఉంటుంది. "అయిందిలే, కానీ వాళ్ళు విడిపోయారు కదా" అంటే, "ఏం విడిపోరు. రేపు మళ్ళీ కలుస్తారు. అప్పుడు నువ్వేమవుతావు" అంటుంది. దాన్ని ఏడిపించాలని, "ఏ ఇద్దరం ఉంటాం. పాపం అరుణ మాత్రం ఎక్కడికి పోతుందే" అంటాను. "ఛీ నీ మొహం చూస్తేనే పాపం" అంటూ రుసరుసలాడుతుంది. దానితో నాకు ఆటలా ఉంటుంది. అలాంటి మాటలన్నీ మాధవ్‌కి రాస్తూనే ఉంటాను. అతను ఒకసారి, "అయితే నేనే రేణుగారికి ఉత్తరం రాసి మీ స్నేహితురాలి గురించి మీకు ఆ భయం అక్కర్లేదు అని చెప్పనా" అన్నాడు. అలాంటివేవీ వద్దన్నాను. నాలో ఆ ధైర్యం ఏమిటో, పరీక్షలయ్యాక జరిగే సంగతి గురించి నేనేం నిర్ణయించుకున్నానో నాకే తెలీదు. మాధవ్ అంటే నా మనసు నిండా అనురాగం నిండిపోయి తొణికిసలాడుతుంది. అనురాగానికి నా మనసులో చోటు చాలక పొంగి పొర్లుతోంది. అంతే తెలుసు నాకు. అతనితో నా గుళ్ళో పెళ్ళికి మా అమ్మ వాళ్ళు అంగీకరించకపోవచ్చు. తల్లిదండ్రులు అంగీకరించని పెళ్ళిళ్ళు చాలా జరుగుతున్నాయి. కాలం గడుస్తుంటే ఎంతటి సమస్యలైనా సర్దుకుపోతాయి. నాకు కావాల్సింది అదే. నాకు కావాల్సింది నన్ను మెచ్చిన మనిషి, నాకు నచ్చిన మనిషి. ఆ పైన ఏదీ ఆలోచించనవసరం లేదు. అదే నేను అనుకుని ఉంటాను. మాధవ్ ఫోటో డైరీలోనే ఉంచాను. ఆ మోటు పెదవులు, ఆ నొక్కుల జుట్టు ఎంత చూసినా చూడాలనిపించేవి. నేను అతనికి హద్దు మీరిపోయి రాసిన సందర్భాలు కూడా ఉండేవి. రాశాకే అది నాకు తెలిసేది. "నీ పెదవులు మోటు బాబు, చూడడానికే భయంగా ఉంటుంది" అని రాసిన దానికి మాధవ్ జవాబు నన్ను సిగ్గుతో ముంచెత్తింది. "ఛ! భయం దేనికి? చిరకాలం ముద్దాడాల్సిన నీ చెక్కిళ్లను ఎంత అపురూపంగా చూసుకోవాలో నాకు తెలీదా" అని రాశాడు. నేనెంత కంగారు పడ్డానో అలా రాశానా అనుకున్నాను. "నీకెంత నొక్కులు జుట్టు ఉంటే మాత్రం ఎందుకలా బుట్టలాగా పెంచుకోవడం నాకు నచ్చలేదు" అని రాస్తే, నేనేం చేయను, ఈ జుట్టు ఏ ఆయిల్‌కి లొంగదు. ఓసారి జోస్యం అడిగితే దానికో రహస్యం ఉందని చెప్పారు. ఎప్పుడో ఓ బంగారు క్షణాన కృష్ణవేణి అనే అమ్మాయి ఆ జుట్టుని తన వేళ్ళు బట్టి దువ్వుతుందన్నారు. ఆ స్పర్శ తగిలిన మరుక్షణంలోనే బుట్ట వంటి ఆ జుట్టంతా శాంతించి లొంగిపోతుందన్నారు. "ఎందుకు కృష్ణవేణి నన్నిలా కవ్విస్తావు? నన్నెంత బాధ పెడుతున్నావో తెలుసా" అన్నాడు.
ఇంత దూరాన ఉండి మిమ్మల్నే బాధపడుతున్నాను అంటే, దూరాన ఉండబట్టే బాధ. దగ్గరకొస్తే బాధను చిరనిస్తానా? అన్నాడు. మాధవ్ జవాబులు గురి తప్పని బాణాల్లాగా ఉండేవి. బాణం అంటే భయం నాకు. అది ఘోరంగా గాయపరుస్తుంది. మాధవ్ స్నేహం పెంచుకోవడంలో నాకో సంతృప్తి ఉండేది. మాధవ్ వంటి వ్యక్తిని అనుగ్రహించడం పుణ్యమని, భగవంతుడు మెచ్చుతాడని అనిపించేది నిజంగా. నెలలు వారాల్లాగా, వారాలు రోజుల్లాగా గడిచిపోతున్నాయి. నా విషయం రేణుకి విపులంగా కాకపోయినా చూచాయిగా తెలుసు. నిర్మొహమాటంగా అది తన అయిష్టం వెలిబుచ్చుతూనే ఉంటుంది. కానీ మాధవ్ కన్నా ఎక్కువ నాకు రేణు. దాన్ని ఏడిపించాలని ఆ మాట దానితోనే అనేదాన్ని. మాధవ్ కన్నా ఎక్కువ నువ్వు నాకు అని. నేను ఆనాడే అన్నానే, స్నేహితుల్ని మరిపించే స్నేహితుడని. ప్రపంచంలో అతను తప్ప నీకెవ్వరూ కనిపించరులే అంది వెటకారంగా చాలాసార్లు. పోనీ అలాగే అనుకొని నీ సలహాలు మానేస్తే సంతోషిస్తానే అనేదాన్ని నవ్వి. వదిన పుట్టింటి నుంచి పాపనెత్తుకొచ్చింది. పాప తెల్లగా ఆరోగ్యంగా ఉంది. అన్నయ్య, మీ పాప డాక్టర్ గారి పాపని చూస్తేనే తెలిసిపోతుంది. డాక్టర్ పిల్లలు తప్ప ఎవరూ ఉండరు నీ కూతురంత బంతిలా అన్నాను. అట్లా అన్నానని అమ్మ మందలించింది. ఛా, అవేం మాటలే, చిన్నపిల్ల, దిష్టి తగిలేను అంది. పాపని ఎత్తుకొచ్చాక వదినంటే మరీ గారం అమ్మకి. అలాగే కొన్నాళ్ళు పోతే అల్లుడంటే కూడా ప్రాణం అవుతుందిలే అమ్మకి అనుకున్నాను. శాంత అత్తారింటి నుంచి ఉత్తరం రాసింది. 3వ నెలట. ఆరోగ్యంగానే ఉంటున్నదట. ఆ వార్త నాకెంతో సంతోషం కలిగించింది. కానీ ఆ పైన శాంత రాసిన సంగతికి నిజంగా చిరాకేసింది. నీకెప్పటినుంచో రాయాలని అశ్రద్ధ చేస్తూ ఉన్నాను కృష్ణవేణి. అయినా నీకు చెప్పేంత యోగ్యత నాకెక్కడిది? స్నేహంతో నేను చెప్పే మాటలు నువ్వు వింటావని నాకు తెలుసు. నువ్వు చిన్నపిల్లవి కాదు కదా, చదువుకుంటున్నావు. నీ మంచి చెడ్డలు నువ్వు తెలుసుకోలేకపోవు. కానీ స్నేహితురాలిగా నా ధర్మం ఉంది కదా. మాధవరావు మనం అనుకున్నట్టు అవివాహితుడు కాడటగా. అతను ఎటువంటి పరిస్థితిలోనైనా ఉండని, అది నీకు అనవసరం. మొదటి భార్యతో సంబంధం అలాగే ఉంది కదా. ఇంకా అతనితో స్నేహం పెంచుకోవడంలో నీ ఉద్దేశం ఏమిటో మరి. ఇది నిర్లక్ష్యం చేయదగ్గ విషయం కాదు కృష్ణవేణి. ఒక్కసారి ఆలోచించి చూడు. నువ్వు చేస్తున్న పని వల్ల చాలా చిక్కులుంటాయి. సుఖాన ఉన్న ప్రాణం దుఃఖాన పెట్టుకోవడం తప్ప ఏం లేదు. నీ ఉద్దేశం ఏమిటో విపులంగా నాకు జవాబు రాయి. నేనేదో నూతిలో దిగిపోతున్నట్టు ఏంటో చేస్తారు వీళ్ళు. శాంతకి దాని పెళ్లి ముందు ఎంత చెప్పాం. ఆ పిచ్చివాడితో నీకు పెళ్ళేమిటని అదేమన్నా విన్నదా? ఎందరెన్ని చెప్పినా వినకుండా తనకు కావలసిన పెళ్ళి ఎందుకు చేసుకుందో మరి. శాంత మీద కంటే రేణు మీద నాకు చాలా కోపం వచ్చింది. ఇది దాని పనే. ఎక్కడ ఏం జరిగినా ఆవిడకి చేరయ్యకపోతే ఈవిడికి నిద్ర పట్టదు. మర్నాడు క్లాసులో శాంత ఉత్తరం రేణుకి ఇచ్చాను. అయితే శాంతకి పాపాయి పుడుతుందన్నమాట అని నవ్వింది రేణు. నేనేం మాట్లాడలేదు. నీకు గుర్తుందా కృష్ణ, శాంత మనము గౌనుల్లో తిరగడం కూడా నా కళ్ళకు కట్టినట్టుంది. నెమ్మదిగా పరికిణీలు, ఓణీలు, చీరలు, పెళ్లి కూడా చేసుకుంది. అప్పుడే తల్లి కాబోతోంది. ఓ బుల్లి ఇల్లాలైపోయింది. తలుచుకుంటుంటే గమ్మత్తుగా లేదు అంది రేణు నా మొహంలోకి చూస్తూ. నీకన్నీ గమ్మత్తుగానే ఉంటాయి కానీ మాధవ్ గురించి శాంతకేంటి రాశావు అన్నాను కోపంగా. రేణు నిబ్బరంగానే చూసింది. లేనిపోనివి కల్పించి రాశానా అంది. ఉన్నవే రాయడానికి మాత్రం నీకేం అవసరం అన్నాను. అయితే శాంత దగ్గర నువ్వు దాపరికం చేసేది. దాపరికం ఎందుకు చేస్తాను? చెప్పాలనుకున్నప్పుడు నేను చెప్పుకునేదాన్ని, రాసుకునేదాన్నిగా. రేణు క్షణం నా మొహంలోకి చూసి చూపు మళ్ళించుకుంటూ, పొరపాటే చేశానే, క్షమించు, తప్పే అంది. అదొకటి నీకు అలవాటేలే. నేను చెడ్డ స్నేహితురాలినేనే. శాంత చాలా అలా కాదు కదా, మంచిదేగా. పోనీ దానితో మాట్లాడి నిర్ణయించుకోరాదు. నాకేం అవసరం లేదు. అది నన్ను అడిగి తన పెళ్ళి నిర్ణయించుకోలేదు అంతే. రేణు మళ్ళీ ఏం మాట్లాడలేదు. ఆ పూట క్లాసులో ఏం మాట్లాడుకోలేదు మేము. కాలేజీ విడిచాక ఎవరి దారిన వాళ్ళు వచ్చేస్తుంటే నాకేంటో చాలా కష్టం వేసింది. ఏనాడు గర్ల్స్ హై స్కూల్లో కలిసామో ఆ 15 సంవత్సరాల్లో రేణుతో అలా ఘర్షణ పడి ఎరగను. ఇన్నాళ్ళు ఆనందిస్తూ వచ్చిన ఈ స్నేహాన్నే మర్చిపోతున్నానేమో అనిపించింది. నన్ను దాటి వెళ్ళిపోతున్న రేణు చెయ్యి పట్టుకున్నాను. కోపం వచ్చిందా రేణు? చాలా చిరాగ్గా మాట్లాడాను కదూ అన్నాను. రేణు నవ్వింది.
తాగిన వాళ్ళు అలాగే మాట్లాడతారులే. నువ్వు ఏదో తాగావు. నువ్వన్నా నేను పడ్డా పర్వాలేదు కానీ, మేము చెప్పేది నీ కోసమే అని అర్థం చేసుకోవే బాబూ! అంది నా చెయ్యి నొక్కుతూ. నేను నవ్వి, నాకు చెప్పేంత అనుభవం నీకు మాత్రమే ఉందే అన్నాను. పోనీ శాంత? అదే ఒప్పుకుందిగా నేను పాలు తాగే పసిపాపని కానని. రేణుతో పాటు వాళ్ళింటికే వెళ్ళాను. చాలా రోజులైంది వాళ్ళింటికెళ్ళి. ఆ సాయంత్రం శాంత కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ డాబా మీద తిరిగాం. తర్వాత ఆ రాత్రి శాంతకి జవాబు రాశాను. పాపాయి పుట్టేదాకా ఆరోగ్యం బాగా చూసుకోవే అని రాశాను. మాధవ్ విషయం రాయడానికే ఉందే శాంత. మనం కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాంలే. నేను చిన్నపిల్లను కానని, చదువుకుంటున్నానని, నా మంచి చెడ్డలు నేను తెలుసుకోలేకపోనని నువ్వేగా అంటున్నావు. అదే నేను అనుకుంటున్నానే అని రాశాను. ఎందుకు మరి నా నిర్ణయం వాళ్ళకి నచ్చదు. వాళ్ళ బోధనలు నా తలకెక్కవు. ఇంకేం రాస్తాను. శాంత విషయం రాయమని మాధవ్ చాలాసార్లు అడిగాడు. ఏవేవో గొడవల్లో ఆ విషయం రాయకుండానే గడిపాను. కానీ శాంత తల్లి కాబోతుందన్న సంగతి మాధవ్కి కూడా చెప్తూ దాని పెళ్లి తర్వాత విషయం అంతా రాశాను. దానివల్ల శాంతని గురించి మాధవ్కి కూడా తెలుస్తుంది కదా అని. పెళ్ళయ్యాక శాంత అత్తగారింటికి వెళ్ళేటప్పుడు నేను రేణు దాన్ని రైలెక్కించి మరీ ఇంటికొచ్చాం కదా, వెంటనే ఉత్తరం రాయమని దానికి మరీ మరీ చెప్పాం. వారం గడిచినా 2 వారాలు గడిచినా కబురు లేదు, కాకరకాయ లేదు. రేణు నేను రోజు అదే మాట్లాడుకునేవాళ్ళం. అది మొండిగా ప్రవర్తించి బతుకు పాడు చేసుకుందని బాధపడేవాళ్ళం. అది అక్కడికి వెళ్ళాక అతను మాట్లాడాడో లేదో తెలుసుకోవాలని తహతహలాడిపోయాం. 2, 3 ఉత్తరాలు రాసినా అది జవాబు ఇవ్వలేదు. ఓనాడు మేమిద్దరం శాంత వాళ్ళ ఇంటికెళ్ళి కబుర్లేంటని వాళ్ళ అమ్మగారిని అడిగితే ఆవిడే చెప్పింది. వారం రోజుల కిందటే శాంత వాళ్ళ నాన్నగారు శాంతం తీసుకురావాలని వెళ్ళొచ్చారట. దాని సంసారం ఏమీ చక్కబడినట్టు ఆయనకు కనిపించలేదట. శాంత వాళ్ళ ఆయన ఒకచోట దగ్గరగా ఉండడం కానీ మాట్లాడుకోవడం కానీ ఆయన చూడలేదట. శాంతని తీసుకెళ్తానంటే వాళ్ళ అత్తగారు, ఇప్పుడు వాళ్ళని వేరు చేయకూడదు, మరొక నెల్లాళ్ళు పోని, 3వ నెల వస్తుంది, నేను ఎందుకు చెప్పానో అర్థం చేసుకో, నీకు తెలియందే ఉంది గనక అందిట. శాంత కూడా అప్పుడే రానందట. ఈయన 2 రోజులుండి వచ్చేసారట. అదంతా వాళ్ళ అమ్మ చెప్పింది. అది ధైర్యంగా ఒప్పుకుంది కదా అని మేము ఊరుకున్నాం. ఇంత విపరీతం అని అనుకోలేదమ్మా. అందరూ పుస్తకట్టిన మర్నాటి నుంచి చిలకా గోరింకల్లా తిరుగుతారు. దీనికేం గొడవమ్మా ఇది? ఎంత కుమిలిపోతోందో ఏంటో, అచ్చట ముచ్చట లేకపోతే దాని బతుకేం గాను అంటూ వాపోయింది. పర్వాలేదులేండి, అది ధైర్యంగానే ఉంది కదా, అదే సర్దుకుంటుంది అంటూ మాకు కడుపులో లేకపోయినా ఆరిందాల్లా పైకి ఓదార్చొచ్చేసాం. తర్వాత శాంతకి ఉత్తరాలు రాయలేదు. అప్పుడప్పుడు వాళ్ళింటికి మాత్రం వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం. 3వ నెల కావస్తోంది. శాంత విషయం తెలుసుకోవాలనే ఆరాటం అణిగిపోయిందనే చెప్పుకోవాలి. పెళ్లి మర్నాడు వెళ్ళిన శాంత అప్పటికింకా పుట్టింటికి రాలేదు. ఓనాడు రేణు మా ఇంట్లో ఉన్న సమయంలోనే శాంత దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నిజంగా ఆ క్షణం ఎంత సంతోషమైందో. రేణు కవర్ తనే చించి చదివి వినిపిస్తానంది. అదేం వినలేదు. అడ్రస్ నాది అని నేను, అయితే నేను వినను అని అది. కవరు పక్కకు పడేసి చెవులు మూసుకున్నాం. ఆఖరికి కవరు రేణే చించింది. ఉత్తరం ఇద్దరం పట్టుకొని ఒడిలో ఉంచుకొని మధ్య మధ్య కబుర్లు చెప్పుకుంటూ శాంతని వెక్కిరిస్తూ నవ్వుకుంటూ సరదాగా చదువుకున్నాం. ప్రియమైన కృష్ణవేణి, రేణు, మీరు క్షేమమని తలుస్తాను. నేను సంతోషంగా ఉన్నాను. ఆ మధ్య మీరు రాసిన ఉత్తరాలు అందాయి. కానీ జవాబు ఏం రాయాలో తోచక ఊరుకున్నాను నేను. త్వరలో మన ఊరు వస్తున్నాను. బావగారిని గురించి తెలుసుకోవాలని ఉందని ఉత్తరాలు రాశారు. నేను వచ్చినప్పుడు కలిసి చెప్పుకుంటే సరదాగా ఉండేది కదా, కానీ నా సంతోషం ఎంత తొందరగా మీరు పంచుకుంటారా అనే ఆతృతతో ఉత్తరమే రాస్తున్నాను. పెళ్ళైన మర్నాడు ఉదయమే బయలుదేరి వచ్చాం కదా, ఇంటిలో అడుగు పెట్టేసరికి సాయంత్రం కావస్తోంది. ఇల్లంతా పరిశుభ్రంగా నిశ్శబ్దంగా ఉంది. ఇంటి నిండా చుట్టాలు బిలబిల్లాడుతూ ఉంటారేమో అనుకున్నాను కానీ అదేం లేదు. ఓ వంట మనిషి, పని మనిషి మాత్రం ఎదురు చూస్తున్నారు. స్నానం చేసి పైకి వెళ్ళి పడుకోమ్మా అన్నారు అత్తయ్య. ఆవిడే పైకి తీసుకెళ్ళి గది చూపించి కాసేపు నిద్రపోమ్మని హెచ్చరించి తన పనుల్లో తను చొరపడిపోయారు. నేను స్నానం చేసి పక్క మీద పడుకోగానే ప్రశాంతంగా నిద్రపట్టింది. లేచేసరికి దీపాలు వెలుగుతున్నాయి.
ఆ రాత్రి అత్తయ్య నా కోసం భోజనం పైకి తీసుకొచ్చారు. తింటున్నంతసేపు దగ్గరే కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పారు. ఆవిడంటే నాకు చూసినప్పుడే అభిమానం ఏర్పడింది. శ్రద్ధగా వింటూ కూర్చున్నాను. 10 కావస్తుంటే ఆవిడ మళ్ళీ నా దగ్గరకొచ్చి, చాలా చనువుగా, నెమ్మదిగా "మంచి చీర కట్టుకోమ్మా" అన్నారు. నాకర్థమైంది. మౌనం వహించాను. "విడిపూలు కూడా ఉన్నాయి. జడ నిండా కుట్టుకుంటావా? మాలే ఉంచుకుంటావా?" అన్నారు. "మాల చాలు" అన్నాను. చెప్పాలి కదా మరి! నా తల నిమిరి కిందకెళ్ళిపోయారు. నేను చాలా సేపు అలాగే కూర్చున్నాను. నాకేంటో చాలా లోటనిపించింది. ఆ సమయంలో నాకై నేను ముస్తాబు కావడం. మీరిద్దరు గానీ, పెళ్ళికొచ్చిన వదినలు కానీ ఉంటే ఎన్ని హాస్యాలతో ఎంత గొడవ చేసేవారో. కొంచెం అలా అనిపించింది కానీ, తర్వాతేమీ విచారం లేదు. ఇంత చిన్న విషయానికి మథనపడ్డమేంటని నన్ను నేను మందలించుకున్నాను. జడ వేసుకొని మల్లెపూలు నిండుగా ముడుచుకున్నాను. మల్లెల్ని వెక్కిరించేటంతటి తెల్లని చీర కట్టుకున్నాను. శరీరమంతా చిరు చెమటలు పోస్తుంటే కిటికీ దగ్గరకు పోయి నుంచున్నాను. నేను కావాలని, నేను రావాలని, నా కోసం ఆ వ్యక్తి ఎదురు చూడడం లేదు. పైగా ఆ వ్యక్తి ఏనాడో తన మనసంతా పరాధీనం చేసి, తన మనసు తన వశంలో లేని పరిస్థితిలో ఉన్నారని నాకు తెలుసు. ఇక నాలో ఉత్సాహం ఎందుకుంటుంది? ఏదో పరీక్షకి హాజరవుతున్న భయం తప్ప మరేం భావం లేదు నాలో. అత్తయ్య వచ్చారు. "చాలా పొద్దుపోయిందమ్మా, రఘు గదిలోకెళ్ళి పడుకో" అన్నారు. నేను తల దించుకున్నాను. ఆవిడ ఆప్యాయంగా తల మీద చెయ్యేసి, "భయం లేదమ్మా, నేనున్నాను గదా! వాడే మారతాడు, దిగులు పడకు" అన్నారు. దిగులు పడటం లేదండీ అన్నట్టుగా తల ఆడించాను. ఆవిడ వెనకే నడిచి ఆ గది ముందుకెళ్ళాను. "నేను వెళ్తానమ్మా" అంటూ ఆవిడ జాలిగా చూసి చిన్న నవ్వుతో వెళ్ళిపోయారు. నేను ఊపిరి బిగబెట్టి చాలాసేపు తలుపు దగ్గర నిల్చున్నాను. గదిలో లైట్ ఎలుగుతూనే ఉంది. మనిషి ఉన్న అలికిడేమీ లేనట్టుంది. నెమ్మదిగా తలుపు తీసి లోపలికి అడుగుపెట్టాను. ఆయన మంచం మీద కూర్చొని చదువుకుంటున్నారు. నా గాజుల చప్పుడుకి కాబోలు ఒక్కసారిగా తలెత్తి చూశారు. నేను అదే క్షణం ఆయన మొహంలోకి చూసి తల దించుకొని గడపలోనే నుంచుండిపోయాను. ధైర్యం చేసి దగ్గరికెళ్ళలేకపోయాను. "ఎందుకు అక్కడే నుంచుంటావు? నీ గదిలోకెళ్ళు" ఉన్నట్టుండి నాకా మాటలు వినిపించాయి. తలెత్తి చూశాను. ఆయన కిటికీ దగ్గర నిలబడున్నారు. నన్ను చూస్తూ మళ్ళీ "వెళ్ళు, నీ గదిలోకెళ్ళి పడుకో" అన్నారు. నేను తల దించుకొని నేల చూపులు చూస్తూ ఉండిపోయాను. నాకేమనాలో, ఏం చెయ్యాలో తోచలేదు. వెనక్కెళ్తే అత్తయ్య ఏమంటారో అని సందేహం. అలాగే తల వాలేసి నుంచున్నాను. ఆయన కోపంగా లేరు. ఏదో అసహ్యం నేనంటే. "నీకే చెప్పేది. ఎందుకిక్కడ? నాకు నిద్రొస్తోంది. పడుకోవాలి. వెళ్ళు" అన్నారు. ప్రతి మాటలోనూ విసుగే. తప్పనిసరి ఆయన మొహంలోకి చూస్తూ, "మీ అమ్మగారే ఇక్కడికెళ్ళి పడుకోమన్నారు" అన్నాను వినబడనట్టు. ఆయన క్షణం ఆగి, "సరే అయితే" అంటూ తను వెళ్ళి మంచం మీద పడుకున్నారు. గదిలో ఎక్కడ వేరే పక్కా లేదు, చాప కూడా లేదు. నేను అక్కడే చాలాసేపు నుంచొని కాళ్ళు నొప్పులు పుడుతుంటే నుంచున్న చోటే గోడ వెంట కూర్చుండిపోయాను. మరి కొంచెం సేపు గడిచాక చేతి మీద తలవాల్చుకొని కూర్చున్న చోటే నేల మీద పడుకున్నాను. అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. ఏడుపు ముంచుకొచ్చింది. చప్పున ఆపుకున్నాను. నేను కోరుకున్న దాని ఫలితమే కదా ఇది అనుకున్నాను. నన్నెవరూ మభ్యపెట్టలేదు, మోసగించను లేదు. ఇలాగే జరిగి తీరుతుందని అనుకోకపోయినా ఇలాంటిదే ఏదో జరుగుతుందని అనుకున్నదే. ఎప్పుడో ఎన్నాళ్లకో ఒక రోజు వస్తుందని, ఆ రోజు ఆయన నన్ను పలకరిస్తారని, అంతవరకు నేను అత్తయ్య వెంట తిరుగుతూ ధైర్యంగా ఉండాలని నన్ను నేనే ఓదార్చుకున్నాను. తెల్లవార్లు నిద్ర రాలేదు, విచారమూ లేదు. చీకటినే లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను. అత్తయ్య వచ్చారు. "ఏమైనా మాట్లాడాడా అమ్మా?" అన్నారు ఆతృతగా. నేను కొంచెం నవ్వి, "లేదండి, అసలు ఆ గదిలోంచి వెళ్ళిపోమన్నారు. నేను అలాగే నుంచున్నాను. ఆయన నిద్రపోయారు. నేను కిందే పడుకున్నాను" అని చెప్పాను. "అయ్యో! కింద పడుకున్నావా? అదేం పని" అని, "మనసేమీ పాడు చేసుకోకమ్మా. కొన్నాళ్ళు నీకు, నాకు ఇలా బాధపడడం తప్పదు" అంటూ ఆవిడ నన్ను బతిమలాడుకున్నారు. తర్వాత ఆ గదిలో ఇంకో మంచం వేయించే ప్రయత్నాలు చేస్తుంటే, "మంచం వద్దండి, నేల మీదే పడుకుంటాను" అన్నాను. రోజూ అలా పడుకుంటే ఆయనకి జాలేస్తుందని నా ఆలోచన.
అత్తయ్య కూడా ఆ ప్రయత్నం మానేసి ఒక చాప, దిండ్లు, దుప్పట్లు అక్కడ పెట్టిచ్చారు. ఆవిడ అనునయమే లేకపోతే నేను చాలా నిరాశ పాలయ్యేదాన్నేమో. తర్వాత 2 రాత్రులు కూడా అలాగే ఆయన గదిలో నేల మీదే పడుకున్నాను. చాపైనా పరుచుకోలేదు. ఒక్కసారి మాత్రం ఆయన చిరాకు పడుతూ, "ఏంటా నేల మీద పడక? వెళ్ళి నీ గదిలో మంచం మీద పడుకో" అన్నారు. "పర్వాలేదు. నా విషయం మీకక్కర్లేదుగా" అన్నాను. ఆయనతో నాకు పరిచయం లేకపోయినా ఆయన దగ్గర ఏదో చనువు ఏర్పడుతున్నట్టే అనిపించేది. ఆయన వైఖరి చూస్తుంటే జాలనిపించేది. ఎంతసేపు ఒంటరిగా, మౌనంగా గడపడం ఆయనకి అలవాటైపోయింది. ఆ 2 రోజులు ఆయన్ని పగలు చూసింది లేదు నేను. ఇక్కడికి ఆపుతాను. రచయిత్రి చెప్పినటువంటి ఒక్క సవరణ మాత్రం ఉంది ఇందులో. లంబాడీ వాళ్ళ గురించి మాట్లాడుతూ, "ఆడదాన్ని అనిపించుకున్నావు" అన్న డైలాగ్ గురించి. ఆడదాన్ని అనిపించుకున్నావు అంటే ఆడవాళ్ళు అసూయపడే గుణంతో ఉంటారనే కదా అర్థం. ఇలాంటి భావాలు ఉన్న మగవాడు మంచివాడెలా అవుతాడు అని మళ్ళీ నాకు సందేహం. కానీ ఇలాంటి తప్పుడు భావాలు మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకి కూడా ఉన్నాయి. ఇద్దరూ ఒకే స్థాయిలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకరికొకరు మంచివాళ్ళే. అంతేకాదు, ఇప్పుడు నాకు తప్పుగా కనపడే నిజంగా తప్పైన భావాలు ఆడ, మగ వాళ్ళల్లో కోట్ల మందికున్నాయి. వాళ్ళందరినీ చెడ్డవాళ్ళే అవ్వాలా? అలా అనుకోవడం పనికిరాదు కదా! రేపో మాపో కాపోయినా ఆ తర్వాతైనా అందరూ అన్నీ నేర్చుకుంటారు. అనేక మందికి ఇప్పుడు చెత్త భావాలే ఉన్నాయి. అయినా ఈ కోట్ల మంది అమాయకులే. ఒకప్పుడు నేను ఎన్నెన్నో చెత్త భావాలు కల చెడ్డదాన్నే. కానీ అమాయకురాలిని. అంతకన్నా మంచి భావాలు అందకుండా పెరిగిన దాన్ని. కానీ కొంచెం ఆలోచన ప్రారంభమయ్యాక, దానికి దారి చూపిన పుస్తకాలు దొరికాక నిర్ఘాంతపోతూ కళ్ళు తెరిచాను. నా తప్పులు నేను సర్దుకున్నాను. అందరూ అలాగే చేస్తారు. రేపు కాకపోతే ఇంకో రేపు. ఇక్కడికి ఆపుతున్నాను. విన్నందుకు ధన్యవాదాలు.